నా పేరు ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేఏసీ చైర్మన్. ఈరోజు జనవరి 27వ తారీఖు నాడు సమ్మె నోటీసు జేఏసీ సంఘాలుగా అందరము మేనేజ్మెంట్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు లేబర్ కమిషనర్ గారికి మేమంతా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 7వ తారీఖు నాడు లేబర్ కమిషనర్ నుండి మాకు 10వ తారీఖు నాడు మీరు చర్చలకు రండి, యాజమాన్యాన్ని కూడా మేము చర్చలకు రమ్మంటున్నాం, మరి వాళ్ళకు కూడా మేము లేఖ రాస్తున్నాము, మీరు కూడా రమ్మని చెప్తే మేము దాని ప్రకారంగా ఈరోజు వాళ్ళు 4 గంటలకు రమ్మంటే సాయంత్రం ఈరోజు మేము 3:30కే మా జేఏసీ పక్షాల అన్ని కార్మిక సంఘాల నాయకులందరం కలిసి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి జాయింట్ లేబర్ కమిషనర్ గారితో సుదీర్ఘ కాలం పాటు మేమంతా సుదీర్ఘంగా చర్చించినాం. అన్ని కార్మిక సమస్యలను వాళ్ళ ముందు ఉంచినాం. వారు కూడా కొంత సావధానంగా ప్రతి సమస్యను క్షుణ్ణంగా వినడం జరిగింది. కానీ ఇప్పటికీ మరి ఆర్టీసీ కార్మిక సంఘాలుగానే వచ్చినాం. మరి యాజమాన్యం నుంచి కూడా ఇంతవరకు ఎవరు రాకపోవటం వలన కూడా మరి లేబర్ కమిషనర్ గారు మమ్మల్ని కాసేపు కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టిన తర్వాత చివరికి ఏం చెప్తుందంటే మేడం గారు వచ్చి, ఈరోజు 3వ తారీఖు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఎన్నికల కోడ్ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కాబట్టి ఈరోజు మీకు పాలసీ మ్యాటర్స్ కావచ్చు, వేరే ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఈరోజు చర్చలు చేస్తే బాగుండని చెప్పేసి మాకు గైడెన్స్ ఉన్నది కాబట్టి దీన్ని మేము ఈరోజు చర్చలను వాయిదా వేసేసి మళ్ళొక డేటు మీకు ఇస్తాము, ఆ రోజు నాడు మీకు అన్ని విషయాలు మీ గురించి మాట్లాడతామని చెప్పడం జరిగింది. అయితే మేము ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, 7వ తారీఖు నాడు రమ్మని లేఖ ఇచ్చారు ఇదే లేబర్ కమిషనర్ గారు. 3వ తారీఖు నాడు కోడ్ వచ్చడం జరిగింది. మరి 3వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ వస్తే 7వ తారీఖు నాడు మాకు లేఖ మరి ఎలా మీరు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మేము సమ్మె నోటీస్ ఇచ్చింది జనవరి 27వ తారీఖు నాడు, ఎన్నికల కోడ్ రాకముందుకే మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. కాబట్టి ఈ కోడ్కు మా యొక్క సమ్మె నోటీస్కు ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్పేసి దీనిని మరి ఆ కోడ్కు నుంచి సంబంధం లేకుండా మమ్మల్ని పిలిచి చర్చలు సమాధానంగా జరిపి మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడానికి చొరవ చూపెట్టవలసిందిగా కోరుతూ మరొకసారి మేము జేఏసీ పక్షాల మధ్య కూర్చొని మేము రేపు ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే దాని మీద భవిష్యత్తు కార్యాచరణ గురించి మేము ఆలోచన చేసి మీ అందరికీ మేము అన్నిటి విషయాలు తెలియపరుస్తాం.